సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన భారీ విస్ఫోటనంలో 28 మంది చనిపోవడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపారి అత్యాశతోనే భారీ పేలుడు సంభవించిందన్నారు. సూర్యశ్రీ ఫైర్ వర్కర్స్ అధినేత అడబాల శ్రీనివాస్ వేట్లపాలెంలో వివిధ తయారీ యూనిట్లో పనిచేసిన అనుభవంతో అర్జున్ పేరుతో 2022లో బాణసంచా తయారీ కోసం LE1 లైసెన్స్ పొందడం జరిగిందన్నారు. 2024లో లైసెన్స్ తిరిగి రెన్యువల్ చేయడం జరిగిందని, అదేవిధంగా అడబాల వీరబాబు పేరుతో బాణసంచా అమ్మకానికి LE5 లైసెన్స్ తీసుకోవడం జరిగిందన్నారు. 2027తో ఈ లైసెన్స్ గడువు ముగుస్తుందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉత్సవాలు, తీర్థాలు, పండుగల్లో బాణసంచా పోటాపోటీగా కాలుస్తుంటారని, మందుగుండు బాగా కాలితే తయారు చేసిన వారికి బహుమతులు ఇస్తుంటారని, ఆ పేరిట చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆర్డర్లు అధికంగా రావడం జరిగిందన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్కర్స్ యజమాని అడబాల అర్జున్, అతని సోదరుడు వీరబాబు కూడా ఇలాంటి పేరు కోసం ఆరాటపడి భారీ పేలుడుకు కారణమయ్యారన్నారు. సూర్యశ్రీ ఫైర్ వర్కర్స్ కు 15 కిలోల బాణసంచా ముడి పదార్థాలతో తయారీకే అనుమతి ఉందని, కానీ అక్కడ అధిక మొత్తంలో మందుగుండు సామాగ్రి ఉందని తెలిపారు. దీనికోసం 25 ప్రదేశాల్లో శాంపిల్స్ సేకరించడం జరిగిందన్నారు. కాకినాడ జిల్లాలో 20 బాణసంచా కేంద్రాలు ఉన్నాయని, 8 రా మెటీరియల్ సప్లై చేసే కేంద్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ డిఎస్పీ సత్యనారాయణ, సామర్లకోట సిఐ భగవాన్ తదితరులు ఉన్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫిబ్రవరి 28వ తారీఖు మధ్యాహ్నం 2:15 సామర్లకోట మండలం వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక భారీ విస్ఫోటనం సంభవించి 20 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఒక 9 మందిని ఒక హాస్పిటల్కి, 2 వేరే హాస్పిటల్కి, 11 మందిని ఇవాక్యుయేట్ చేసి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది, రెస్క్యూ చేసి. ఆ తర్వాత కంప్లైంట్ తీసుకొని FIR రిజిస్టర్ చేసి అక్కడ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందైతే అడబాల అర్జున్, అట్లనే అతని బ్రదర్ అడబాల వీరబాబు అలియాస్ నాని, వీళ్ళిద్దరి మీద, అట్లానే వాళ్ళ నాన్నగారి పేరు మీద అడబాల సత్యనారాయణ, వీళ్ళందరి పేరు మీద FIR రిజిస్టర్ చేయడం జరిగింది. అడబాల సత్యనారాయణ అనే ఆయన అక్కడే చనిపోయారు. వీళ్ళిద్దరూ అడబాల అర్జున్, అడబాల వీరబాబు అలియాస్ నాని వీళ్ళ కోసం వెతుకుతూ ఉండగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి సామర్లకోటలో ఉన్న రైల్వే షెడ్ దగ్గర వీళ్ళు వాళ్ళ లైసెన్సు తదితర కాగితాలు తీసుకొని ట్రైన్ ఎక్కి పరారీ అవడానికి ప్రయత్నిస్తుండగా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పెట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ టేకప్. దీనిలో ఫస్ట్ ఎయిడ్ కోసం ఎవరైతే షిఫ్ట్ అయ్యారో, రెస్క్యూ చేసి హాస్పిటల్లో క్రిటికల్లీ ఇంజూర్డ్ ఎవరున్నారో వాళ్ళల్లో ఇంకా 8 మంది చనిపోవడం జరిగింది. పూర్తిగా మృతుల సంఖ్య 28కి పెరిగింది. మిగతా 3 ఉన్నారు. ఒకళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు, 2 ఇంకా చికిత్స పొందుతున్నారు. సో ఈ కేసులో ఇప్పటిదాకా వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళకి వ్యాలిడ్ లైసెన్స్ ఉంది. అడబాల అర్జున్ అనే అతనికి లైసెన్స్ ఉన్నా కూడా అతనికి LE1 లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఫర్ ఎక్స్ప్లోజివ్స్ కేటగిరీ 1. 15 కేజీల ముడి సరుకు, సల్ఫర్ కానీ వేరే ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ కలిపి 15 కిలోలు అతని ప్రెమిసెస్లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది. అట్లనే రెండో తమ్ముడు ఎవరైతే ఉన్నారో అడబాల వీరబాబు అలియాస్ నాని, అతనికి LE5 లైసెన్స్ ఉంది. LE5 అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అమ్మే లైసెన్స్ అనమాట. ఫైర్ క్రాకర్ తయారు చేసిన తర్వాత అది షాప్ పెట్టుకుని అమ్మే లైసెన్స్. అతనికి 500 కిలోలు వరకు ఫినిష్డ్ ప్రోడక్ట్ స్టోర్ చేసి అమ్మే లైసెన్స్ ఉంది. ఈ LE1 లైసెన్స్ ఏదైతే ఉందో అది 2026 సంవత్సరం మార్చి 31కి ఎక్స్పైర్ అవుతుంది. LE5 లైసెన్స్ 2027 సంవత్సరం దాకా ఉంది, వీరబాబు పేరు మీద ఉన్నది. వీళ్ళు ఇప్పుడు ఈ లైసెన్స్ ఎండ్ అయిపోతుందని ఎక్కువ రా మెటీరియల్ తెచ్చుకొని, అతని తమ్ముడికే LE5 లైసెన్స్ ఉంది కాబట్టి ఫినిష్డ్ ప్రోడక్ట్ అక్కడ పెట్టేసుకుంటే తర్వాత అమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని, దాంతోపాటుగా జగ్గంపేట మండలం మల్లిసాలలో సింగారమ్మ తల్లి జాతర ఒకటి 3వ తారీఖున జరగాల్సింది. ఆ 3వ తారీఖున జాతరలో నైట్ టైం క్రాకర్స్ పేల్చడం వీళ్ళు ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళ కుటుంబం తరఫున, వీళ్ళ ఇన్లాస్ ప్లేస్ అది అత్తారు ఊరు. సో అక్కడ నైట్ టైం ఫైర్ క్రాకర్స్ డిస్ప్లే పెట్టడం కోసం ఈ 2 కారణాల నిమిత్తం ఎక్కువ మోతాదులో తెచ్చుకొని ఉంటారు, పర్మిసిబుల్ లిమిట్ కన్నా ఈ రా మెటీరియల్స్ అనేది ప్రాథమిక సమాచారం. వాళ్ళకి లైసెన్స్ ఉన్నా కూడా వాళ్ళ నిర్లక్ష్యంతో ఎక్కువ మంది వర్కర్స్ని ఎంగేజ్ చేయటం, అట్లనే ఎక్కువ మోతాదులో ముడి పదార్థాలు, బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావటం వలన రాంగ్ హ్యాండ్లింగ్ జరిగినప్పుడు ప్రెషర్ సెన్సిటివ్ మెటీరియల్స్ ఇవన్నీ ఇప్పుడు
కొంత రాపిడ్ వల్ల కానీ ఏదైనా రాంగ్ హ్యాండ్లింగ్ జరిగితే బ్లాస్ట్ అవడం జరుగుతుంది. ఒక చోట బ్లాస్ట్ కనుక జరిగితే ఇట్లాంటి చోట్ల ఆర్ఎఫ్ఎస్ఎల్ ఫస్ట్ విజిట్లో కూడా చెప్పింది, ఆ షాక్ వేవ్ వల్ల ఇంకా విడిగా ఉన్న పేలుడు పదార్థాలు ఏమున్నాయో అవన్నీ కూడా డెటనేట్ అవడం జరుగుతుంది, బ్లాస్ట్ అవుతాయి. సో అట్లా జరిగి ఉంటుందని ప్రాథమిక సమాచారం. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టిన తర్వాత పోలీస్ కస్టడీకి కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ అట్లనే వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఒక 11 బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏదైనా ఫ్యాక్ట్స్ వస్తే ఎస్టాబ్లిష్ చేసి తొందరగా ఛార్జ్ షీట్ వేసి వీళ్ళకి శిక్ష పడేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.